ఆ సరే వస్తా. ఎవరు? మన పక్కింటి నవ్య అండి, చీర కట్టుకుంటుందంట, రమ్మంటుంది హెల్ప్ చేయడానికి. నేలనా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నేలనా? ఆ అదే ఆఫీస్కి వెళ్ళనా అంటున్నా. ఎల్లు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా చేతిలో చేపెట్టి నేను చెప్పింది చెప్పు. ఎందుకు? చెప్తాను పెట్టు. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఇంకెప్పుడు జీవితంలో జీవితంలో గొడవ బండని చెప్పు. ఇప్పుడు చెప్పావు కదా, చెప్పు. రావట్లేదు, నీకు అర్థం అవ్వట్లేదు. ఇది కూడా చెప్తున్నావు కదా. ఏ భగవాన్. లావణ్య, కొంచెం నా సైకిల్లో గాలి ఉందో లేదో చూడవా. గాలి లేదనుకుంటా. ఏం చేస్తున్నావు అక్కడ? నువ్వే కదా గాలి చూడమన్నావు, చూస్తున్నా. గాలి చూడమంటే టైర్ నొక్కి చూడటం, వాల్ట్ ఉప్పదీసి చూడటం కాదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యావు కదా, నాలో నీకు ఏం క్వాలిటీస్ అంటే నచ్చాయి? అంటే రోజు మా బాల్కనీ నుంచి చూసేదాన్ని, అప్పుడు నువ్వు గిన్నెలు తోముతూ కనిపించేవాడివి. ఆ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా నీలో, అందుకే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయా. ఏమండి మన ఇద్దరం డాన్స్ వేద్దామా? నేను నీకు డాన్సులు డ్రామాలు వేసుకునేలా కనపడుతున్నానండి నీకు. వెళ్ళవమ్మా. అయితే ఒక గోల్డ్ చైన్ కొనివ్వు. రా బంగారం డాన్స్ వేద్దాం ఇప్పుడు. హలో అండి, మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉండేదండి, కానీ బ్రేకప్ అయిపోయింది. అయ్యో, మీ గర్ల్ ఫ్రెండ్ అప్పుడప్పుడు గుర్తొస్తుంటదా మీకు? మీది ఏ ఫోన్ అండి? ఐఫోన్ అండి. మీకు నోకియా ఫోన్ గుర్తొస్తుందా అండి? హాయ్. యు స్మెల్ నైస్. మీ పర్ఫ్యూమ్ ఏంటి? ఆగు చూపిస్తా. కలరౌండ్ లో ఒక మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.